రష్యా ఉక్రెయిన్ల మధ్య 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు 28 సూత్రాలతో ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చారు. ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. అవసరమైతే అమెరికాతో స్నేహబంధాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ శాంతి ప్రణాళికపై ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో జెలెన్స్కీ బదులిచ్చారు. శాంతి పునరుద్ధరణ కోసం తమ ప్రతిపాదనలపై కీవ్ వారం రోజుల్లోపు అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని, లేదంటే వాళ్లు పోరాడుతూనే ఉండాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనేదాన్ని ఎంచుకునే పరిస్థితి తలెత్తిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. అయితే ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు ఉంటాయని, ఇందుకోసం అవసరమైతే మిత్రులను కూడా వదులుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 28 సూత్రాలతో ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్స్కీ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ ఆకాంక్షను తాము గౌరవిస్తున్నామన్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్స్కీ త్వరలోనే ట్రంప్తో భేటీ కానున్నట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ట్రంప్ శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించి తీరాల్సిందేనన్నారు. కీవ్, దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమంలోనే జీవిస్తున్నాయని ఎద్దేవా చేశారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని, అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ఈ 28 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. రష్యాకు ఎక్కువ అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దీని ప్రకారం డొనెట్స్కు సహా పలు కీలక ప్రాంతాలను కీవ్ వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు జెలెన్స్కీ తేల్చి చెప్పారు.